వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓవరం. బాధితులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. ఏకాత్మత మానవతావాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మారుతినగర్ స్నేహ సొసైటీలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సీతాయిపేటలో అట్టహాసంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు. ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరానికి 30,000 నష్టపోతున్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆసుపత్రుల పనితీరును మరింతగా మెరుగుపరచాలి. దర్పల్లిలో CHC, MRO కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బాసర అమ్మవారి సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు. 4వ రోజు కూష్మాండా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉరకలేస్తున్న గోదావరి. మహారాష్ట్ర నుండి భారీ వరద. అప్రమత్తమైన అధికారులు. 40 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా లైసెన్సుల కేటాయింపు. నిరుపేదలను ఆదుకోవడంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని R&B వసతి గృహంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, నిరుపేదలు ఆసుపత్రుల్లో డబ్బు పెట్టలేని స్థాయిలో ఉన్నవారికి మా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్తో వారికి ఎంతో అవసరం అవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. అర్బన్ కాన్స్టిట్యున్సీలో 60 చెక్లు, దాదాపు 38 lakhs అంటే 40 lakhs దగ్గర చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. 38 lakhs రూపీస్ 60 చెక్లు నిజామాబాద్ అర్బన్లో పంపించడం జరిగింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని గురువారం అట్టహాసంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన మానస, స్వరూప, నిశాంత్, సాయిరాం, గంగాధర్లను వారి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించారు. రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ గృహ ప్రవేశాలు కావడంతో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి లబ్ధిదారులకు తన తరపున స్వయంగా నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్లు లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో సొంతింటి కల సాకారం చేసుకోగలిగామని లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో బిల్లులు అందాయా, ఇంటి నిర్మాణం విషయంలో అధికారులు తోడ్పాటును అందించారా అని కలెక్టర్ లబ్ధిదారులను ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీటిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఇళ్లను కట్టుకోవాలని, అనవసర ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కూడదని కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ విధంగా పేదోడి ఇంటి కళలాగా ఉండే ఇవాళ చాలామంది వాళ్ళ మహిళలతో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే గృహప్రవేశం చేస్తారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక కళగా ఉండేది మన సొంత ఇంటి కళ అనేది వాళ్ళు నెరవేర్చారు ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా మరి ఇల్లు మంచిగా డెకరేషన్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ మద్యం పాలసీని ప్రకటించింది.
ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ముగియనున్న A4 మద్యం షాపుల కేటాయింపుకు గురువారం షెడ్యూల్ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని మద్యం షాపుల లైసెన్స్ల ఖరారు కోసం ఈ నెల 26 శుక్రవారం నుంచి టెండర్ల స్వీకరణకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో 3 లక్షలకు ఒక టెండర్ ఫారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 18 వరకు టెండర్ల స్వీకరణ జరుగుతుంది. అక్టోబర్ 23న లక్కీ డ్రాల ద్వారా మద్యం షాపులకు లైసెన్స్లను కేటాయిస్తారు. కొత్త మద్యం పాలసీలోనూ SC/ST గౌడ కులస్తులకు మద్యం షాపుల కేటాయింపులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వారు సిలిండర్ 1 నుంచి అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. కొత్త ఎక్సైజ్ మద్యం పాలసీ ద్వారా టెండర్ల నుంచి దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ధర్మశాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని సుద్దులం గ్రామ ప్రజలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామస్తులు గ్రామంలో ధర్మశాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వచ్చే నిధులతో సుద్దులంకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి, స్కైలాబ్ రెడ్డి, నారాగౌడ్, గంగారెడ్డి, గంగాధర్, రాజు, గంగాదాస్, మహేందర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. CHC ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా CHCలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. ఈ శిబిరంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రత్యేక వైద్యులు పాల్గొనే ఈ శిబిరాలకు తరలించాలన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవల గురించి వివరించి వారి అవసరానికి అనుగుణంగా మొబిలైజ్ చేయాలన్నారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. 2002 ఓటర్ జాబితాతో కొత్త ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్ టి. శాంతకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు పాల్గొన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో విమర్శించారు. రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చిందని, దాదాపు 60% పంట కోయడం జరిగిందని, రైతులు కష్టపడి పండించినటువంటి ఈ మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్కు 1,800 రూపాయలకు కొనడం లేదన్నారు. ప్రైవేట్ వ్యాపారులు 2,000కు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1,800కు కూడా కొనడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ వ్యాపారులు ధరలు ఇంకా తగ్గించి 1,600కు కొనే పరిస్థితి వస్తుందని, వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారన్నారు. ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రస్తుతం 2,400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధర 400 కలిపి 2,800కు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2,800కు మక్క పంట కొనాలని, కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు ఇస్తున్న ధరతో రైతు ఎకరానికి 1,000 రూపాయలు నష్టపోతున్నాడన్నారు. ప్రతి ఎకరానికి 30 క్వింటాల పంట వచ్చినా ఎకరానికి 30,000 రూపాయలు మక్క పండించే రైతు నష్టపోతున్నాడని, ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల ఈ ప్రభుత్వంకు రైతులు అంటే లెక్కలేని తనం వల్ల ఇవాళ మక్క పండించే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షాలు పడుతున్నందున పంట తడిచిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు దిక్కులేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంటను వెంటనే కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేస్తున్నానన్నారు. 2,400 మద్దతు ధరకు కాంగ్రెస్
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 400 కలిపి 2800కు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని, కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తుందన్నారు. సోయా పంట కూడా చేతికొస్తుందని, ప్రభుత్వం ఇప్పటి నుండే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ అధికారులకు సూచనలు చేయాలని, మొక్కజొన్న పంట కొనుగోలుకు ఏర్పడిన పరిస్థితుల్లో సోయా పంటకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి, వర్షం పడతా ఉన్నది కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ఎంతంటే అంత అమ్ముకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. 2400 మద్దతు ధర ఇవాళ ఉన్నది, ప్లస్ 400 కలిపి 2800 మెరుగైన మద్దతు ధరతోటి కొనాలి, రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. అంతర్జాతీయ క్రీడల్లో కీర్తిని చాటడమే కాకుండా క్రీడల్లో రాణించేలా శిక్షణ కల్పిస్తున్న కోచ్ టీవీని సన్మానించారు. బాక్సింగ్ కోచ్ ఎతేషాముద్దీన్ను సన్మానించారు. కలెక్టరేట్ క్రీడా మైదానంలో బాక్సింగ్ కోచ్ ఎతేషాముద్దీన్ను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించిన ఎతేషాముద్దీన్ బాక్సింగ్ కోచ్గా ఎదగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిల్ నర్సయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్, హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి యాసిన్, ఇతర క్రీడా విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రీడాకారులున్న జిల్లాలో అదే స్థాయికి తగిన మైదానం ఏర్పాట్లు, కోచ్ల నియామకం జరుపుతున్నామన్నారు. ఎతేషాముద్దీన్ ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన బాక్సింగ్ పోటీ లో పాల్గొన్న క్రీడాకారులకు మంచి తర్ఫీదు ఇవ్వడం వల్ల గోల్డ్, వెండి, కాంస్య పథకాలను సాధించారని ప్రశంసించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిల్ నర్సయ్య మాట్లాడుతూ, జిల్లాలో కనీసం ఆడటానికి క్రీడా మైదానాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో మైదానాలు, కోచ్లను ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. జిల్లాలో కోచ్లు లేకున్నా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మజీద్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు. मैं मोहम्मद एतेशामुद्दीन बॉक्सिंग कोच, मैं निज़ामाबाद का रहने वाला हूं और मैं यहीं पे इस कलेक्टर ग्राउंड पे मैंने बॉक्सिंग सीखा है और मैं आज इंडियन टीम का, वुमेन टीम का कोच हूं मैं। तो मेरे लिए एक प्राउड फील होता है कि यहाँ से, इस ग्राउंड से मैंने जो कुछ भी सीखा है मैं वहाँ पे अप्लाई करके आज मेरे लड़कियाँ वर्ल्ड चैम्पियन बनी है। उसके लिए मैं इस ग्राउंड को और मेरे फादर जो मुझे मेरे कोच हैं, जो मेरे बेसिक कोच है शमसुद्दीन साहब है, उनका कितना भी थैंकफुल करो कम है, जो मुझे आज स्टेज पे लेके आए। ఏకాత్మత, మానవతావాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మరియు మారుతీనగర్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మూయించడానికి ఏకాత్మత, మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. దీన్ దయాళ్జీ ఆశించినట్లుగా చిట్ట చివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో భారతదేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యమైన దేశంగా, ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలబెట్టాలనే ఆశయంతో జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. దీన్ దయాళ్జీ రూపొందించిన ఏకాత్మత, మానవతావాదం సిద్ధాంతం ఆధారంగానే బీజేపీ మొదటి 2 సీట్ల నుండి ఈరోజు దాదాపు 300 సీట్లతో 3 సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో అట్టడుగు స్థాయి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలని దీన్ దయాళ్జీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశ ప్రజలు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నరేంద్ర మోదీ మన బీజేపీ పరిపాలన చూస్తే అనేక విప్లవాత్మక విజయాలతో పాటు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రీచ్ కావాలని ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం పేదల గురించి. ఆవాస్ యోజన కింద 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు కట్టించడం జరిగింది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
నవరాత్రి వేడుకల్లో భాగంగా 4వ రోజున నేడు కూష్మాండా దేవి అలంకారంలో భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిస్తున్నారు. వేకువజామున మహాహారతి సమయంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అల్లం వడగారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అన్నారు. దేవి శ్రీ శారదయ్య శరన్నవరాత్రి దసరా నవరాత్రుల ఉత్సవంలో భాగంగా బాసర ఆలయ క్షేత్రంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస్ నేతృత్వంలో నాట్య తరంగిణి వారి శిష్య బృందం కూచిపూడి, భరతనాట్యం చిన్న విద్యార్థులచే ప్రదర్శన చేశారు. బోధన్ పట్టణం నుండి విద్యార్థినులు తమ ప్రదర్శనను బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా తమ ప్రదర్శన ఇవ్వగా కన్నుల పండుగగా ఆహుతులకు ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా నిజామాబాద్ పట్టణానికి చెందిన నృత్య ప్రదర్శనలో చిన్నారి జీ చైత్ర ఆనంది తమ బుడి అడుగులతో నాట్యం చేయగా అందరి చూపు ఆమె వైపు మళ్లించి ఔరా అనిపించింది. నృత్యం చేస్తుంటే సాక్షాత్తు సరస్వతి దేవి నాట్య మయూరిలాగా నాట్యమాడుతూ కనిపించింది. అనంతరం 2 బృందాలకు బాసర ఆలయ దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారిని అంజనీదేవి ఆధ్వర్యంలో సాంస్కృతిక విభాగ కల్చరల్ కోఆర్డినేటర్ శైలేష్ కుమార్, సూపరింటెండెంట్ శివరాజ్ నేతృత్వంలో వీరికి కండువా, లడ్డు ప్రసాదాలను బహుకరించారు. నేను నాట్య తరంగిణి గ్రూప్లో నుంచి వచ్చాను. నా ఊరి పేరు నిజామాబాద్, వారి పేరు శ్రీనివాస్. ఎవ్రీ ఇయర్ బాసరకి వస్తాము. చాలా సంతోషంగా. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ముప్కల్ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలను గురువారం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. నునుగొండ శ్యామల స్మారక పోటీల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పోటీ పడుతున్నాయి. తప్పకుండా ఎప్పుడు కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఆగదు అని చెప్పి నేను మా స్పోర్ట్స్ లవర్స్ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల్లో ఆరబోసిన మొక్కజొన్నను ఆర్మూర్ డివిజన్ రైతు జేసీ బృందం పరిశీలించింది. 1000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసి రైతాంగానికి లక్షలాది రూపాయల నష్టం కలిగించింది. నేటికి అధికారులు నష్టం జరిగినా అంచనా వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనాన్ని తెలియజేస్తుందని ఈ సందర్భంగా చెప్పక తప్పట్లేదని రైతు జేఏసీ నాయకులు అన్నారు. రైతు జేఏసీ నాయకులు వి ప్రభాకర్, దేగాం యాదగౌడ్, జక్క లింగారెడ్డి అన్నారు. ఆ నష్టం నుంచి కోలుకోకముందే 2 రోజులుగా కురుస్తున్న వర్షాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1617 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను మార్కెట్కు తరలించడానికి రోడ్లపై ఆరబెట్టుకున్నారు. రోడ్లపై ఆరబెట్టుకున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారుగా 150,000 ఎకరాల్లో పంట నష్టపోయిందని, తడిసి ముద్దయిందని ఆ స్థితిని పరిశీలించడానికి ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ బృందం సభ్యులు వి ప్రభాకర్, యాదగౌడ్, లింగారెడ్డి, దేవరాం, బి కిషన్, టి గంగాధర్, అరుగుల్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ తదితరులు చేపూర్, లక్కోర గ్రామాల మధ్య రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్నలను పరిశీలించారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్, యాదగౌడ్, లింగారెడ్డిలు మాట్లాడుతూ ఆరబోసిన మొక్కజొన్నలపై కప్పిన తాటిపత్రులు ఏమాత్రం సరిపోవడం లేదని, వందలాది క్వింటాళ్ల మొక్కజొన్నలు మొత్తం తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ వర్షాలతో ముసురులతో ఎకరాన 15 నుండి 20 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా 8 నుండి 9 వస్తుందని, రైతులు నష్టపోతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకొని బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటికాడికి వచ్చిన బుక్క గద్ద ఎత్తుకపోయినట్లు ఈరోజు రైతు కష్టపడి 6 కాలం అప్పు తెచ్చి వ్యవసాయం చేసి మొక్కజొన్న ఇవాళ కోసి ఇత్తుల్ని మొక్కని ఎండబెడదామని చెప్పేసి రోడ్డు మీద వేసుకున్నారు. ఇవాళ ఏదైతే లక్కోర చేపూర్ మధ్య రోడ్డులో మనం చూస్తూ ఉన్నాం. వందలాది మంది రైతుల స్థితి ఇది కనబడతా ఉంది. ఈ వర్షంలో ఎంఎస్పి 2400 రూపాయల కాడికి మేము కొనుగోలు చేస్తాం, అట్లాగే బోనస్ ఇస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అయ్యా నీ బోనస్ మాట పక్కకు పెడదాం కాసేపటికి, 2400 కాడికి మొక్కలు కొనేవాడు దిక్కులేడు, ఈ వర్షం వస్తుంది అని ఇప్పటికీ మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతాంగాన్ని నిండా ముంచడం అవుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆయా కార్యక్రమాల సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా హాజరై ప్రసంగించారు.
తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ మహిళలకు ఎంతో ప్రత్యేకమైందని, ఇది దైవభక్తితో కూడుకున్నదే కానీ బతుకమ్మ ఆడటం మహిళలకు ఎంతో ఆరోగ్యకరమని, కాబట్టి మన పూర్వీకులు బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకతను ఇచ్చారని చెప్పారు. స్నేహ సొసైటీతో తన అనుబంధం 30 ఏళ్ల నాటిదని ఆయన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు స్నేహ సొసైటీకి వచ్చి స్నేహ సొసైటీలోని దివ్యాంగ బాలలు మరియు సిబ్బందితో కలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. మహిళా మనులు ఎంతో సంతోషంగా సహజ సిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు. దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది మహిళలు జరుపుకునే పెద్ద పండుగని, ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదని, అది తెలంగాణ ప్రత్యేక పండుగని, తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతికి బతుకమ్మ ఒక ఉదాహరణని, నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మను ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని తెలిపారు. మరియు జిల్లా పాలన యంత్రాంగానికి, ప్రజలకు, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్నేహ సొసైటీలో స్నేహితులందరితో సంతోషంగా బతుకమ్మను అందరం కలిసి రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందన్నారు. స్నేహ సొసైటీలో దివ్యాంగుల పాఠశాల సిబ్బంది మరియు అందుల పాఠశాలలోని సిబ్బంది మరియు టార్గెటెడ్ ఇంటర్వెన్షనల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే అత్యంత గొప్ప పండుగని చెప్పారు. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో స్నేహ సొసైటీ సభ్యులు టి వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ టార్గెటెడ్ ఇంటర్వెన్షనల్ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు, స్నేహ సొసైటీ వివిధ కార్యక్రమాల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు బతుకమ్మలు చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఉమ్మడిగా ఉండి ఒకళ్ళు తెచ్చుకున్న టిఫిన్లు ఎక్స్చేంజ్ చేసుకొని ముచ్చట పెట్టుకోవడానికి ఆ 10 రోజుల అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మరి ఈ బతుకమ్మ ఆడటమే కాదు, ఇది ఎందుకు ఆడుతుంది? బతుకమ్మ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది బాడీ. ఈ బాడీ 10 రోజులు కాదు, ప్రతిరోజు మీ చేతులు ఆడాలి. ప్రతిరోజులు ఆడితేనే మనకు బాడీ బాగుంటుందనే ఆలోచనతో పెట్టారు. దసరాకు అప్పుడు ఏం చేస్తుంటే జంబికి పోయి బంగారం చేస్తే ప్రతి ఇంటికి పోయి పంచుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయే అవకాశం, పెళ్లిలో కలవకుండా ఇటువంటి అవకాశం. నాలేశ్వర్ గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండుగను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. మహిళలు స్నేహితులు కలిసి ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. గోరింటాకు పెట్టుకుంటూ ఒకరికి ఒకరం కష్టసుఖాల్లో అండగా ఉండాలని కోరుకున్నారు. ఆటపాటలు ఆడి అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. రోజంతా ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డిమీది లక్ష్మి, మగ్గరి పోసాని, గజ్జెల నల్ల పోసాని, కత్రోజి సరస్వతి, మగ్గరి సుశీల తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే తమ ధ్యేయమని బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాజన్పల్లిలో విద్యుత్ సబ్స్టేషన్కు బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే మా లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం నవీపేట మండలం పోతంగల్ గ్రామంలో ఎంఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బాబు కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు కంటిన్యూ అయితే అనుకోలేదు. ఎక్కడన్నా ఎండలు వచ్చినా ఆ పంటలు కేవలం బోర్లపైనే ఆధారపడి ఉండే, దానికి ఇబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్లు కానీ అన్నీ కూడా అరేంజ్ చేసిన 800 ట్రాన్స్ఫార్మర్లు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు నృత్యాలు చేశారు. నగరంలోని ఖలీల్వాడిలో గల ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పోయిరా బతుకమ్మ అంటూ నృత్యాలతో అలరించారు. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటామని, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపమే బతుకమ్మ అని, విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పేరెంట్స్ అందరూ వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే మనం సెలబ్రేషన్ చేస్తాము. ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి విడితప్పులేని వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎడపల్లి మండల కేంద్రంలో రైతులు వరి నూర్పిడిని ప్రారంభించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన కంటే సత్యనారాయణ అనే రైతు తన 7 ఎకరాల వరి పంటను నూర్పిడి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో రైతు ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ సకాలంలో వరి నాట్లతో పాటు పంటల నూర్పిడి సైతం చేస్తున్నట్లు రైతు తెలిపారు. ముందస్తుగా పంటలు వేయడంతో చీడపీడల బారి నుండి తమ పంట పొలాలు రక్షించబడతాయని, తద్వారా వ్యవసాయంలో అధిక రాబడిని ఆశించవచ్చని రైతు సత్యనారాయణ తెలిపారు. ఆలస్యంగా వేసిన పంటలతో చీడపీడల ఉధృతి
ఉధృతి వల్ల దిగుబడి తగ్గుదలతో పాటు రైతులు నష్టపోయే ఆస్కారం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతికూల వాతావరణంలో తాము నూర్పిడి చేసి వరి ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ రైస్ మిల్కు విక్రయించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే వరకు వేచి చూడడం తమకు నష్టాన్ని తెచ్చిపెట్టే ఆస్కారం ఉందని, ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయించడం జరిగిందని స్పష్టం చేశారు. మా జైతాపూర్ విలేజ్ ఎడపల్లి మండలం. నాది ఒక 7 ఎకరాలు పూనారం వెరైటీ కోతకు వచ్చింది. మండలంలో మాదే ఫస్ట్ కోతకు వచ్చింది. కాకపోతే ఈ క్లైమేట్ బాగాలేక గవర్నమెంట్ కాట ఎప్పుడు పెడతారో ఇంకా చెప్పలేదు. దాని గురించి క్లైమేట్ బాగాలేక ఎండబెట్టలేక పచ్చి వడ్లే ప్రైవేట్లో రైస్ మిల్కి అమ్మేస్తున్నాం, నిజామాబాద్ రైస్ మిల్లర్స్కి. ఇంకా రేట్ ఏం డిసైడ్ చేయలేదు. పచ్చి వడ్లు కాబట్టి 25 దాకా మ్యాచర్ ఉంటుంది కాబట్టి 3 కిలోలు తరుగు ఉంటుంది. కాకపోతే మండలంలో ఫస్ట్ కోతకు వచ్చింది కాబట్టి సంతోషం ఉంది. రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, మేడ్చల్, ములుగు, మెదక్, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో గల ఇందూర్ ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తమ కళాశాలలో తెలంగాణ సంస్కృతిని ఎంతో ఆహ్లాదకరంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరిగిందని, కాబట్టి మా కళాశాలలో ఎంతో సంబరంగా సంస్కృతి సాంప్రదాయాలతో ఈ బతుకమ్మ సంబరాలని ఎటువంటి కల్మషం లేకుండా సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకను జరుపుకున్నామని తెలిపారు. మన తెలంగాణ ఆచారంలో మన బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టతతో కూడుకుంది కావున ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ దేవారెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న, వైస్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఇందూరు ఉషోదయ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. అండ్ ప్రతి పండుగ హిందూ సాంప్రదాయ పద్ధతిలో కులమత భేదాలు లేకుండా జరుపుకోవడం మా కళాశాల ప్రత్యేకత. బతుకమ్మ పండుగ వచ్చేసి ప్రకృతికి సంబంధించిన పండుగ. పువ్వులతో జరుపుకుంటాము. మనకు ప్రకృతిలో సహజంగా దొరికే పువ్వులు, ఆకులు, పండ్లు అన్నీ తీసుకొని పండుగ జరుపుకోవడం మన సాంప్రదాయం. లింగి తాండాలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కళ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ మత విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడదామని, మహిళల హక్కులకే నిలబడదామంటూ ప్రతి ఒక్క మహిళ పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై, కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలపై, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇలా అనేక సమస్యలపైన నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ నిరంతరం మహిళల కోసం అండగా ఉంటూ, అలాగే బతుకమ్మ సంబరాలు, సంక్రాంతి సంబరాల్లో కూడా మహిళల నైపుణ్యాన్ని గుర్తించి వారికి ఉన్న టాలెంట్ను బయటపెట్టేందుకు కృషి చేస్తుందని తెలియజేస్తూ ఐద్వా ఇలాంటి పిలుపునిచ్చిన మహిళలు ముందు వరుసలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగి తాండావాసులు పాపవ్వ, లక్ష్మీ అనిత, లక్ష్మీ మీరాబాయ్, నర్సవ్వ, గంగమణి, సాయవ్వ, బూదమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే మన తెలంగాణలో ఏదైతే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామో అందులో భాగంగా ఈరోజు లింగితాండ గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరపడం జరిగింది. ముఖ్యంగా మనువాదానికి వ్యతిరేకంగా మహిళల హక్కులకై ముందుకు సాగాలి అనే నినాదంతో ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో ఆడపిల్లను పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం అనే నినాదంతో ముందుకెళ్ళినాం. ఇప్పుడు కూడా కొత్త నినాదంతో ఈ బతుకమ్మ సంబరాలు చేస్తూ ఉన్నాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిటియు వద్ద ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ శ్రమదాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, శానిటరీ సూపర్వైజర్, ఆల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆల్ శానిటరీ జవాన్లు, ఎంఐఎస్ ఆపరేటర్, డిఆర్సీసీ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ కూడా చేయించారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు ఖండన, నిర్బంధనలతో ఉద్యమాలను అణచలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈరోజు అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉన్నందున రాత్రి నుండే అంగన్వాడీ ఉద్యోగులను, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి బదులు పోలీస్ నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవడం అవివేకమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. నిన్న రాత్రి నుండి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ను మరియు తనను పోలీసులు గృహ నిర్బంధం చేయడం జరిగిందని, అదేవిధంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక మంది అంగన్వాడీ టీచర్లను ఉదయం 4 గంటల నుండి పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించారని, బస్టాండ్ను మరియు రైల్వే స్టేషన్లకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలను, ప్రయాణికులందరి ముందు మహిళలను కూడా చూడకుండా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం
చెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉన్నందున శాంతియుతంగా తమ సమస్యల్ని సెక్రటేరియట్లో అధికారులకి మంత్రివర్గానికి తెలియజేద్దామని అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ రాత్రి నుండే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని అమలు జరపకపోగా తమ సమస్యల్ని గోడు వెలుగుచుకుందామని వెళ్ళేటువంటి వాళ్ళని నోరు మూయించే పద్ధతుల్లో ఉంచటం అంటే ఇది ఎక్కడి ప్రజాపాలన? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉరకలేస్తుంది. మహారాష్ట్ర నుండి భారీ వరదలు రావడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుకు గల 40 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని 1082 అడుగులకు తగ్గించారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులు తగ్గించారు. ఎగువ ప్రాంతం నుంచి సుమారు 3.5 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నాయి. వరద కాలువ ద్వారా 6000, కాకతీయ కాలువ ద్వారా 5500, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మీ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ప్రాజెక్టు పైకి పర్యాటకులను అనుమతించడం లేదు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,19,200 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,04,900 రూపాయలు పలుకుతుంది. అలాగే తులం వెండి ధర 1,435 రూపాయలు పలకగా కిలో వెండి ధర 1,43,500 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓవరం, బాధితులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. ఏకాత్మత మానవతావాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మారుతినగర్ స్నేహ సొసైటీలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సీతాయిపేటలో అట్టహాసంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరానికి 30,000 నష్టపోతున్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆసుపత్రుల పనితీరును మరింతగా మెరుగుపరచాలి. దర్పల్లిలో సిహెచ్సి, ఎంఆర్ఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బాసర అమ్మవారి సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు. 4వ రోజు కూష్మాండా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉరకలేస్తున్న గోదావరి. మహారాష్ట్ర నుండి భారీ వరద, అప్రమత్తమైన అధికారులు. 40 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా లైసెన్సుల కేటాయింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.